వద్దంజలి, వద్దు. నా ప్రేమ నీ పెళ్లికి అడ్డు కాకూడదు. ఏంటి బావా ఇది? నువ్వు ఇట్లా బేజారుగా ఉంటే నేను పీటల మీద ఎట్లా కూర్చోవాలి? పెళ్ళి ఎట్లా చేసుకోవాలి బావా? సారీ అంజలి, ఏదో ఎమోషన్లో మాట్లాడాను. ఐఎమ్ సారీ. అనుకున్న ముహూర్తానికే నీ పెళ్లి జరగాలి. నా పెళ్లి జరగాలంటే నువ్వు ఇట్లా ఉండకూడదు. నువ్వు పాగల్ గాని లెక్క అంత ప్రాణంగా ప్రేమిస్తున్నావు. ఆ చిన్నమ్మి నీకు దక్కకుండా ఎక్కడ పోతుంది? మంచోళ్ళకి అంత మంచి జరుగుతుంది బావా. నువ్వు ఇట్లా దిగులుగా ఉంటే నా దిల్ తట్టుకోలేదు. దిమాగ్ ఖరాబ్ చేసుకొని నువ్వు ఇట్లా పరేషాన్గా ఉంటే నా మీదొట్టే. అరే అంజలి, ఏంటిది? అవును బాబాయ్, నువ్వు సంతోషంగా ఉండాలి. పిన్ని తప్పకుండా వస్తుంది. నువ్వు రాస్తున్న ప్రేమ కథే నీ ప్రేమను గెలిపిస్తుంది, మిమ్మల్ని కలుపుతుంది. నిజం బాబాయ్. అరే ఏంది బావా మూత అట్లా పెట్టుకున్నావు? నువ్వు నవ్వుతేనే చాలా మంచిగా ఉంటావు. ఏది నవ్వు, నవ్వు బావా, నవ్వు బావా, నవ్వు 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 బావా, నవ్వు నవ్వాలి, నవ్వు బావా, నవ్వు 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 బావా. తిను. అరెరే, అయ్యయ్యో, ఏమ్మా చూసుకోవాలి కదా. ఓకే, మీరెళ్ళి ఆడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. హాయ్ అర్జున్, హాయ్ నర్మదా, రండి. ఓ మిస్సమ్మా, ఏందిది? ఈ చిన్న పిల్లలందరూ ఎవరు? వీళ్ళంతా నా పిల్లలే అంజలి. అతిథి, సర్ప్రైజ్. సర్ప్రైజ్ కాదు అర్జున్, స్మాల్ సర్వీస్. నాకు తోచిన సేవ నేను చేస్తున్నాను. వీళ్ళు అమ్మా నాన్నలకు దూరమైన పిల్లలు. వీళ్ళ ఆలనా పాలనా నేనే దగ్గరుండి చూస్తున్నాను. అతిథి గారు, మీరు చాలా గ్రేట్. నలుగురికి సహాయపడాలన్న మనసుంది. మీ నుంచి మేం చాలా నేర్చుకోవాలి. నేనేమంత గొప్ప మనిషిని కాను, నన్ను పొగడొద్దు. అక్క, బోర్ కొడుతుంది, ఏదైనా గేమ్ ఆడదాం అక్క. అరెరే, ఎంత ముద్దుగున్నారు, ఎంత ముద్దుగున్నారు. మిస్సమ్మా, మీ ఇంట్లో వీళ్ళందరినీ చూస్తుంటే నేను కూడా చిన్నపిల్లనైపోయి ఆడుకోవాలనిపిస్తుంది. నర్మదమ్మా, ఓ బావా, నువ్వు కూడా ఏం ఆట ఆడదాం? చిక్కుబుక్కురాయిలు ఆడదాం అక్క. అరే, చిక్కుబుక్కురాయిలు ఏం బాగుంటుందిరా. దాక్కునే ఆట ఆడదాం. వీరి వీరి గుమ్మడి పండు, సరేనా? నర్మదమ్మా, నువ్వేమంటావు? అలాగే అంజలి. అతిథితో మాట్లాడడానికి వచ్చి ఈ ఆటలేంటి అంజలి? పో బావా, ఆణ్ణి, నీకేందంట? ఏయ్, వరుసగా మీ పేర్లు చెప్పండి. నీ పేరేంటి? నీ పేరు? అనిత. నీ పేరు? సుమ. నీ పేరు? రమ్య. సరే, మీరు ఆడుకోండి, నేను బయలుదేరుతాను.
ఏ ఆగు బాబాయ్ ఆగు. మమ్మల్ని వదిలి ఏడికిపోతావు బావా ఈ ఆట నీతోనే చురు చేయిస్తా కూర్చో ఏయ్ బావన్ పట్టుకోండి ఏయ్ ఏయ్. అరే అరే ఏంట్రా అరే మిస్సమ్మ మేమందరం గిడి నిలబడతాం నువ్వు ఆడించు వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? స్వీటీ హాయ్ తప్పు చెప్పేసిండు నువ్వు వెళ్ళి దాక్కుపో వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? చెప్పు బాబాయ్, పేరు చెప్పు. మణి. అయ్యి ఇది కూడా తప్పే నువ్వు వెళ్ళి దాక్కుపో పో, 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 పో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? అంజలి. అరే బావ తప్పు చెప్పిండు మళ్ళీ తప్పు చెప్పిండు నర్మదమ్మా నువ్వు పోయి దాక్కుపో అందరూ అయిపోయారు నేనే మిగిలిన బావా 10 అంకెలు లెక్క పెట్టే వరకు ఆగి ఆ తర్వాత దాక్కునొల్లి నువ్వు పట్టుకోవాలి సరేనా సరే. ఇదిగో కళ్ళు తెరవద్దు 1 2 3 4 5 6 7 8 9 10. దొంగల్లరా దొరికిపోయారా? రే దా రారా కూర్చో. ఏ దొంగ రా. బాబాయ్ బాబాయ్ ఏయ్ ఓడిపోయాను రా అయ్యో బాబాయ్. అందరూ అవుట్ అయిపోయారు ఇంకా మిగిలింది ఆ శివంగి మాత్రమే ఆ శివంగిని కూడా అవుట్ చేస్తా ఎక్కడుంది అన్ని చోట్ల వెతికేశాను ఇక మిగిలింది ఈ రూమే హై ఆహా అంజలి 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 బాబాయ్ ఏమైంది? ఈ రూమ్ లోనే ఉంది దాక్కుంది చూడు అరే గడేష్ దాక్కున్నానేంది అంజలి ఎలా అయినా నేనే గెలవాలి బావ గెలవకూడదు ఇల్లంతా వెతికాను నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుసు బయటికి రా
అంజలి ఏయ్, అంజలి ఎక్కడున్నావ్? ఎక్కడున్నావు అంజలి బయటికి రా. బయటకు నాకు తెలుసు నువ్వు వచ్చేసేయ్. ఇక్కడే ఉన్నావని. ఎక్కడున్నావు ఎక్కడున్నావు అంజలి బయటికి రా. అంజలి ఎక్కడున్నావు అంజలి ఎక్కడున్నావు బయటికి రా. అంజలి దొరికిపోయావరా? నేనే ఏయ్, గెలిచా దొరికిపోయావు. నేనే గెలిచా బావా నువ్వు నన్ను అవుట్ చేయలే, నేనే గెలిచా. ఏయ్ చీటింగ్, అతిథి చీటింగ్. బాబాయ్ ఊరుకో. దాక్కునే ఆట అంటే ఇట్లనే ఉంటది బావా. నువ్వు నన్ను పట్టుకోలే, నేనే గెలిచిన. నువ్వే గెలుస్తావు అంజలి. నేనే ఏయ్, గెలిచా దొరికిపోయావు. నేనే గెలిచా బావా నువ్వు నన్ను అవుట్ చేయలే, నేనే గెలిచా. ఏయ్ చీటింగ్, అతిథి చీటింగ్. బాబాయ్ ఊరుకో. దాక్కునే ఆట అంటే ఇట్లనే ఉంటది బావా. నువ్వు నన్ను పట్టుకోలే, నేనే గెలిచిన. నువ్వే గెలుస్తావు అంజలి. ఇక్కడున్న మా అందరిలో నువ్వే చాలా అదృష్టవంతురాలివి. అరే నీకేమైంది మిస్సమ్మా? నా గురించి అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికేముంది? ఇద్దరిది ఒకటే బాధ. ప్రేమ కోసం ఇద్దరం పరిగెడుతూనే ఉన్నాం. గమ్యం ఎప్పుడు చేరతామో తెలీదు. అసలు చేరతామో లేదో కూడా తెలీదు. బాధపడకండి, మంచి రోజులు ముందున్నాయి. మా డాడీ నాకిచ్చిన గడువు పూర్తయితే, ఈలోపు నేను అనుకున్నది జరగకపోతే, ఆ తర్వాత నా లైఫ్లో అన్ని రోజులు ఒకటే. అతిథి బీ పాజిటివ్. నువ్వు మిస్ అయిన మనిషి, నువ్వు మనసు పడ్డ మనిషి నీకు దక్కుతాడు. నాకు నువ్వు నీకు నేను ఓదార్పు చెప్పుకుంటే ఏదోలా ఉంది అర్జున్. ఇట్స్ ఓకే, లెట్స్ వెయిట్. గిదేందిది? ఇంత చిన్న చిన్నవి, ఇంత బుజ్జు బుజ్జు బొమ్మలు. హై, చాలా బాగున్నాయి. నేను చిన్నప్పుడు తనతో ఆడుకున్న బొమ్మలు తీపి జ్ఞాపకాలు. ఓహో గట్లనా? ఆ గీ పోరుడెవరు? నా ప్రాణం, నా సర్వస్వం అనుకుంటోంది తన్ని. ఎర్రగా బుర్రగా చాలా మంచిగుండు. నువ్వేం పరిచయం కావద్దు మిస్సమ్మా. నువ్వు మా బావ ప్రేమకి సాయం చేస్తున్నావు, మేము నీ ప్రేమ కల్పనకి సాయం చేస్తాము, సరేనా? హే రమ్య, గీత, రండి, కమాన్. ఫిబ్రవరి 14th కి ఇంకా 4 రోజులే ఉన్నాయి. నా జీవితంలో మర్చిపోలేని రోజులు ఇవే. సుమిత్ర, 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 ఎక్కడున్నావు? ఏంట్రవి, ఏమైందే? ఆ? నా ఫ్రెండ్స్ వచ్చారు. మన అంజలి పెళ్లి కూతురు కాబోతుంది కదా, చూడ్డానికి వచ్చారు. శివంగి పెళ్ళేమో ఈవిడ జరిపిస్తుంది, రిసెప్షన్ ఏమో గ్రాండ్ గా నేను చేస్తాను. దాని పెళ్లి మీకు పండగ, అది వెళ్ళిపోవడం నాకు పండగ. పెద్దమ్మా, పెద్దమ్మా, తొందరగా రా. వస్తున్నానమ్మా. పెద్దమ్మా, ఈ రోజు నేను ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను చూడు పెద్దమ్మా. ఈ రోజు నేను ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను చూడు పెద్దమ్మా.
పెద్దమ్మ శివంగి పెళ్లి వేడుకలకి మనమే ఎస్పెషల్లీ మనమే రిసెప్షన్ ఇస్తున్నాం. దగ్గరుండి చూసుకోవాలి. అయ్యో మహాభాగ్యం. అలాగే కానివమ్మా, నేను కాదన్నానా? ఏ రమ్య, నువ్వు కవిత్వం బాగా రాస్తావు కదా, శివంగి మీద ఒక మంచి కవిత చెప్పు. డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇస్తాను. కవిత్వం చెప్పవే. చెప్పమ్మా. చెప్తాను. కమాన్ చెప్పు. సిరిమల్లెల పందిరి, నవమంగళ వేదిక, చూడ చక్కని జంట, నూరేళ్ల బతుకు పంట. నీ బొంద ఆపవే. అలాంటి క్లాసిక్ కవితలు కాదు, పక్కా మాస్గా ఉండాలి. శివంగికి పెద్ద సెటైర్లా ఉండాలి. మా కడుపు చెక్కలవ్వాలి. అలాంటి కవిత్వం చెప్పు. నర్మదా, నువ్వలాంటి కవిత్వం చెప్పినా సరే డైమండ్ నెక్లెస్ నీకిస్తాను. చెప్తావా? మాట్లాడవేంటి? చెప్పు. నేను చెప్తానే. చెప్పవే. చెప్పమనే కదా అడుగుతుంది. బస్తీ పిల్ల, కాస్కో పిల్ల, చూసుకో పిల్ల, నీ బతుకు బస్ స్టాండ్ పిల్ల. సూపరే. చాలా బాగా చెప్పావు. డైమండ్ నెక్లెస్ నీకే. నీ ఇన్స్పిరేషన్తో నేను కూడా ఒక కవిత్వం చెప్తాను, వినండి. ఏ ముసల్దానా, నువ్వు కూడా విను. తెగ ఎంజాయ్ చేస్తావు. చెప్పమ్మా. నాకొక బుల్లి చెల్లి. వావా, అవును, బుల్లి చెల్లి అంటావేంటి? గల్లీ చెల్లి కదా. ఆ కరెక్టే పెద్దమ్మా. నాకొక గల్లీ చెల్లి. పక్క గల్లీలో దాని పెళ్ళి. పక్క గల్లీలో దాని పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ. మళ్ళీ మళ్ళీ జరిగితే ఏం బాగుంటుందమ్మా? ఒక్కసారి పెళ్లి జరగడం చాలా కామన్ పెద్దమ్మా. అందుకే మళ్ళీ మళ్ళీ జరగాలి. ఏంటే నీ పిచ్చి కవిత్వం? అంజలి పెళ్లి ఎగతాళి చేశావంటే నువ్వు నా కూతురువని కూడా చూడ్ను. ఏ సుమిత్ర, మధ్యలో నీకెందుకే అంత పౌరుషం? ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం మాత్రమే నీ డ్యూటీ. అంతవరకే ఉండు. రవిత్రేణి, రవిత్రేణి, రవిత్రేణి. సుమిత్ర, దాన్ని వదిలే. దాన్నేమి అనుకో.